Victor was always లైక్ the ఒక్క smartest guy in సెకండ్ every ఆగండి. room. ఒక్క సెకండ్ ఆగండి. ఈ ఒక్క ఫ్రేమ్‌లా నేను యాక్చువల్‌గా నేను 'డూమ్‌ని' ఎట్లయితే ఎక్స్‌పెక్ట్ జేషినో, మన 'డూమ్' అయితే నాకు అట్లనే కనిపిస్తుందనమాట. నేను యాక్చువల్‌గా మనకి 'డిస్నీ ఎక్స్‌టీ' ఛానెల్‌లో 'అవెంజర్స్ అల్టిమేట్ స్పైడర్ మ్యాన్' అని వస్తున్నాయి. అప్పటి నుంచి నాకు 'డూమ్' క్యారెక్టర్ బాగా తెలుసు. నేను యాక్చువల్‌గా 'డూమ్' క్యారెక్టర్‌ని నేను ఇట్లనే చూడాలనుకున్నా. Victor was always the smartest guy in the room. every room. ఎవరు చెప్తుర్రు ఇది? He used to be different. He used to be kind. He used to be caring. ఓకే. సూజన్ చెప్తుంది. And then అంటే సూజన్ యొక్క యూనివర్స్‌లోనే డాక్టర్ డూమ్ ఉన్నాడు. అంటే డాక్టర్ డూమ్ ఫెంటాస్టిక్ 4 యూనివర్స్‌లో ఉన్న పర్సన్ అన్నమాట. ఏమైంది? everything he loved was taken from him. I knew he was lost, but I did not realize that he was broken. లుక్ చూసిర్రా ఒకసారి? ఇట్లా స్లో మోషన్‌లో పైనుంచి కిందకొచ్చినాయి. వన్ ఆఫ్ ది సినిమాటిక్ షాట్ అవుతది థియేటర్‌ల. Victor. అలాగూ ఇది న్యూయార్క్ కాదు కదా? ఇది గనక న్యూయార్క్ అయితే ఏదో తేడాగా ఉందేంటి? జస్ట్ ఇమాజిన్ ద స్కేల్ ఆఫ్ డిస్ట్రక్షన్ దట్ డూమ్ మేడ్. Did you do this? All of you మ్యాగ్నెట్ ఉన్నాడు. have lived stolen lives. But now you స్టోలెన్ లైఫ్సా? అంటే స్టోలెన్ లైఫ్స్ అని ఎందుకు అంటున్నాడు? మేబీ ఎండ్ గేమ్ వల్లనేమో అనుకుంటా. మేబీ వీళ్ళు ఇన్ఫినిటీ వాళ్ళు చచ్చిపోయి మళ్ళీ ఎండ్ గేమ్‌లో వచ్చినందుకు స్టోలెన్ లైఫ్స్ అంటారా? must give them back. Answer me, Victor! Did you do this? ఒక్క సెకండ్ ఆగండి. మళ్ళీ ఒకసారి చూద్దాం ఇది. అరే గాయ్స్ ఒక్క నిమిషం చూడండి మీరు. డాక్టర్ డూమ్ మియోనీర్‌ని వాడుతున్నాడు. అంటే డాక్టర్ డూమ్ వర్తి అన్నమాట. అందుకే థార్ యొక్క పవర్‌ఫుల్ అటాక్‌ని 2 ఫింగర్స్‌తోని ఆపగలిగిండు. అండ్ మీరు ఒకటి గమనించారా? డాక్టర్ డూమ్ థార్ కన్నా ఫాస్ట్‌గా మూవ్ అవ్వగలుగుతున్నాడు. అండ్ మీరు ఒక్క ఫ్రేమ్‌లో చూస్తే మియోనీర్‌ని పట్టుకునే ఇట్లా ఇంత ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాడు. ఒక్క నిమిషం చూడండి మీరే. చూసిరా? అంటే డాక్టర్ డూమ్ వర్తి క్యాండిడేట్. వర్తి క్యాండిడేట్ ఎవరైతారు? మన సెల్ఫ్‌లెస్‌గా వేరే వాళ్ళ గురించి ఫైట్ చేసి యూనివర్స్ కోసం సెల్ఫ్‌లెస్‌గా ఉన్న వాళ్ళే థార్ యొక్క పవర్స్ వస్తాయి. లిఫ్ట్ చేయగలరు. థార్ యొక్క హ్యామర్‌ని లిఫ్ట్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు డాక్టర్ డూమ్ వర్తి అనుకుంటా. అందుకే థార్‌ని అంత సింపుల్‌గా 2 ఫింగర్స్‌తోని హోల్డ్ చేయగలిగిండు. సో ఇదే సినిమా. I swear you will beg for hell long before I grant it. Hell answers to me, Hell. for I am Doom. టికెట్లు బుక్ చేయండిరా రెడీగా. డిసెంబర్ ఎప్పుడురా? డిసెంబర్ 18 అంట. ఇట్లాంటివన్నీ రిలీజ్ చేసి డిసెంబర్ దాకా అంటే ఎట్లా అవుతుందని చెప్పండి. ఫస్ట్ డూమ్స్ డేకి టికెట్లు బుక్ మై షోలో రాగానే ఫస్ట్ నేను బుక్ చేస్తున్నా. ఆ తర్వాత మీరు వచ్చేసేయండి. నాకైతే మొత్తం దీనిలో నాకు మోస్ట్ సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే డాక్టర్ డూమ్ థార్ యొక్క మియోనీర్ వాడుతున్నాడు అనమాట. నాకైతే గూస్ బంప్స్ మూమెంట్స్ ఆల్రెడీ ఇచ్చేసారు. నాకు ఈ ట్రైలర్ కూడా వద్దు బ్రో. లైక్ ఇవన్నీ వద్దు నాకు. ఫస్ట్ ట్రైలరే చాలు. అండ్ అవే చాలు నాకు. ఇదంతా ఏం అవసరం లేదు. నేను డైరెక్ట్ ఇవంతా థియేటర్‌లోనే చూడాలనుకుంటా. సో నాలాగా ఎంతమంది ఉన్నారు కామెంట్‌లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ మొత్తానికి ఈ కొత్త ట్రైలర్ మీకు ఎట్లా అనిపించింది? కామెంట్ డౌన్ బిలో. అండ్ నాకైతే నాకు కొంచెం స్టోరీ ఓరియెంటెడ్‌గా తీసినట్టు అనిపిస్తుంది. అండ్ వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ డూమ్స్‌డే రిలేటెడ్ కంటెంట్.